నాగ్పూర్ నగరానికి బయట పాత చెట్ల మధ్య ఒంటరిగా నిలిచిన ఒక బంగ్లాలో ప్రతి రాత్రి 12 గంటలకు ఒకే గోడమీద కనిపించే కొత్త తలుపు కారణంగా ఒక కుటుంబం మొత్తం పూర్తిగా మాయమైంది అంటే మీరు నమ్ముతారా? అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? కొన్ని కథలు నిజంగా జరిగాయా అని నమ్మడానికి కష్టంగా ఉంటాయి. కాని ఇలాంటి సంఘటనలు నిజంగా జరిగినా అవి ఎప్పటికీ బయటకి రావు. అలాంటి సంఘటనలలో ఒకటి ఈరోజు మన స్టోరీ. ఈ స్టోరీ పేరు ఎర్ర తలుపు. రాత్రి 12 దాటగానే గోడ మధ్యలో నెమ్మదిగా ఎర్ర రంగు గీతలు పుడతాయి. ఆ గీతలు కలుస్తాయి. చెక్క చీలినట్టు శబ్దం వస్తుంది. మరి కాసేపటికి ఒక ఎర్ర తలుపు నిలబడుతుంది. లోపల నుంచి పిల్లల నవ్వులు, నెమ్మదిగా తట్టే శబ్దం. లోపల నుంచి ప్రతి రాత్రి ఒకే స్వరం, తలుపు తీయండి. ఆ ఇంట్లో నివసించిన వాళ్ళు తండ్రి రాఘవ్, అతని భార్య మీనా, 16 సంవత్సరాల కొడుకు అర్జున్, 7 సంవత్సరాల చిన్న కూతురు దీప్తి, ఇంకా నానమ్మ సావిత్రి. ఇది వాళ్ల తాతగారిల్లు. ఎన్నో ఏళ్లుగా మూసి ఉంది. రాఘవ్ నగరంలో వ్యాపారం నష్టపోయాక చౌకగా ఉండటానికి కుటుంబంతో అక్కడికి మారాడు. ఇల్లు పెద్దది, చెక్క మెట్లు, పొడవైన కారిడార్లు, ఎక్కడో ఎవరో నడుస్తున్నట్టు వినిపించే ఖాళీ గదులు. మొదటి రోజునుంచే సావిత్రి అక్కడ ఉండద్దని చెప్పింది. రాత్రి 12 దాటాక రూమ్ నుంచి బయటకి రావద్దు అంది. ఎవరూ పట్టించుకోలేదు. మొదటి రాత్రి 12 గంటలకు అర్జున్ నీళ్లు తాగడానికి దిగాడు. హాల్లో గోడమీద కొత్తగా వచ్చిన ఎర్రగీతలు చూసి ఆశ్చర్యపోయాడు. ఆ గీతలు చిన్నగా తలుపులా మారటం చూసి అక్కడే నిలిచిపోయాడు. ఆ తలుపు ముందు నేల తడిగా ఉంది. లోపల నుంచి పిల్లల నవ్వులు వినిపించాయి. అర్జున్ కంగారుగా నాన్నని పిలిచాడు. రాఘవ్ వచ్చేసరికి గోడ మళ్లీ గోడగానే ఉంది. ఫోన్ ఎక్కువ చూస్తున్నావు అని తిట్టేశాడు. కాని రెండో రాత్రి అందరూ గోడ పగిలిన శబ్దం విన్నారు. హాల్ గోడవైపు నుంచి తట్టే శబ్దం. 12 కొట్టగానే గడియారం ఆగిపోయింది. అందరూ హాల్కి వచ్చారు. గోడమీద మళ్లీ అదే తలుపు. ఈసారి అందరూ చూశారు. మీనా చేతులు వణికిపోయాయి. దీప్తి మాత్రం నవ్వింది. అక్కడ అమ్మాయి ఉంది అంది. ఎవరూ ఏమీ చూడలేదు. ఆ రాత్రి తలుపు తీయలేదు. ఉదయం చూస్తే మళ్లీ గోడ. మూడో రోజునుంచి ఇంట్లో వింత విషయాలు మొదలయ్యాయి. వంటగదిలో పెట్టిన వస్తువులు హాల్లో దొరికేవి. మెట్లమీద మట్టి అడుగుల ముద్రలు కనిపించేవి. కాని ఆ అడుగులు పైకి కాదు, కిందికి వచ్చేవి. సావిత్రి గదిలో ఎవరో పిల్లాడు పాడుతున్నట్టు వినిపించేది. దీప్తి ఒంటరిగా మూలలో కూర్చుని ఎవరితోనూ మాట్లాడేది. ఎవరితో మాట్లాడుతున్నావు అని అమ్మ మీనా అడిగితే, నాకెందుకు చెబుతుంది, నువ్వే తెలుసు కదమ్మా అని దీప్తి అంది. ఆ మాటతో మీనా ముఖం రంగు కోల్పోయింది. అర్జున్ గమనించాడు. అమ్మ ఏదో దాచుతోంది అనుకున్నాడు. 4వ రాత్రి తలుపు తెరవాలని రాఘవ్ గట్టిగా నిర్ణయించుకున్నాడు. 12 గంటలకు తలుపు వచ్చేసింది. లోపల నుంచి మెల్లిగా నాన్నా. ఈసారి ఆ స్వరం దీప్తి స్వరం. దీప్తి పక్కనే నిలబడి ఉంది. అందరూ ఒక్కసారిగా ఆమె వైపు చూశారు. మళ్లీ తలుపు లోపల నుంచి నాన్నా, చలివేస్తోంది. రాఘవ్ వెనక్కి జారిపోయాడు. అర్జున్ గమనించాడు. నాన్నకి భయం ఆ తలుపు కాదు, ఆ స్వరం అని మనసులో అనుకున్నాడు. రాఘవ్ ఒక్కసారిగా తలుపు లాగాడు. తలుపు తెరుచుకుంది. లోపల మళ్లీ అదే ఇల్లు, అదే హాల్, అదే మెట్లు, అదే ఫోటోలు. కాని అన్నీ పాతవి, చీకటిగా, తడిగా. గోడల మీద నల్ల చేతిముద్రలు. లోపలికి టార్చ్ వెయ్యగానే
వెలుతురు లోపలికి వెళ్ళట్లేదు. అందరూ ఆ చీకటిలో లోపలికి చూడగా దూరంగా కారిడార్లో చివర ఒక చిన్న అమ్మాయి నిలబడి ఉంది. తెల్ల గౌన్, జుట్టు ముఖం మీద. దీప్తి వయసే. రాఘవ్ గట్టిగా తలుపు మూసేసి గట్టిగా అరిచాడు, ఎవరూ దగ్గరికి వెళ్ళొద్దు. ఆ రాత్రి నుంచి రాఘవ్ మద్యం తాగడం మొదలుపెట్టాడు. మీనా రాత్రిళ్ళూ ఏడ్చేది. సావిత్రి గదిలో తలుపు వేసుకుని జపం చేసేది. అర్జున్కి మాత్రం ఒకటి అర్థమైంది. ఈ ఇంట్లో ఏదో గతముంది. ఎలా అయినా తెలుసుకోవాలి అని ఇల్లు మొత్తం వెతుకుతూ పాత స్టోర్ రూంలోకి వెళ్ళాడు. అక్కడ పాడైన ట్రంక్ దొరికింది. లోపల పాత ఫోటోలు. అర్జున్ చిన్నప్పుడు. పక్కన 5 ఏళ్ల చిన్న అమ్మాయి. ఫోటో వెనుక ఇలా రాసి ఉంది, ఆన్య, మా మొదటి పాప. అర్జున్ గుండె బిగుసుకుంది. తనకి ఎప్పుడూ ఒక చెల్లెలు మాత్రమే తెలుసు, దీప్తి. అయితే ఆన్య ఎవరు? అమ్మ మీనా దగ్గరికి వెళ్ళి ఫోటో చూపించి అడగగా మీనా చూసి ఏడ్చేసింది. అప్పుడు నిజం బయటపడింది. 8 ఏళ్ల క్రితం ఈ ఇంటికి వచ్చినప్పుడు రాఘవ్కి 2 పిల్లలు. అర్జున్ చిన్నవాడు, ఆన్య 5 ఏళ్ళు. ఒక రాత్రి ఆమె కనిపించకుండా పోయింది. అందరూ వెతికారు. పోలీసులొచ్చారు. ఎక్కడా దొరకలేదు. ఆ తర్వాత రాఘవ్ ఈ ఇల్లు మారిపోయాడు. కొన్ని నెలలకు దీప్తి పుట్టింది. ఆన్య గురించి ఇంట్లో ఎవరూ మాట్లాడలేదు. అర్జున్కి మాత్రం ఏమీ గుర్తులేదు. ఎందుకంటే అప్పట్లో జరిగిన విషయం అతని మెదడు మర్చిపోయింది. ఆ రాత్రే అర్జున్కి ఫ్లాష్ బ్యాక్ వచ్చింది. చిన్నప్పుడు తాను ఆన్యతో ఆడుతున్నాడు. హాల్ గోడమీద ఎర్ర తలుపు వచ్చింది. ఆన్య నవ్వుతూ లోపలికి వెళ్ళింది. అర్జున్ కూడా వెళ్ళబోతే రాఘవ్ పరుగెత్తి వచ్చి అర్జున్ని పట్టుకున్నాడు. ఆన్య మాత్రం లోపలే మిగిలిపోయింది. తలుపు మూసుకుపోయింది. రాఘవ్ తన కొడుకుని కాపాడాడు. కూతుర్ని కోల్పోయాడు. అప్పటినుంచి నిజం ఎవరికీ చెప్పలేదు. అర్జున్ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. నేను తలుపు తెరచి ఉండుంటే ఆమె వచ్చేదా అనుకున్నాడు. ఆ గిల్ట్ అతన్ని తినేస్తోంది. ఆ రాత్రి 12 గంటలకు తలుపు వచ్చేసింది. ఈసారి లోపల నుంచి పిల్లల నవ్వులు కాదు, కోపంగా తలుపు తట్టే శబ్దం. గోడలు కంపించాయి. దీప్తి ఒక్కసారిగా భయపడుతూ అరిచింది. అక్క కోపంగా ఉంది. తలుపు కింద నుంచి నీళ్లు రావడం మొదలైంది. కాని అది నీళ్లు కాదు, నల్లటి బురద. అందులో చిన్న చేతి ముద్రలు. రాఘవ్ మోకాళ్లపై పడిపోయాడు. క్షమించు తల్లి. లోపల నుంచి స్వరం వచ్చింది. తమ్ముడొక్కణ్ణి ఎందుకు తీసుకెళ్ళావు నాన్నా? అర్జున్ షాక్ అయ్యాడు. తండ్రి ఏడుస్తూ చెప్పాడు, ఆ రోజు ఇద్దరూ లోపలికి వెళ్తుండగా ఒక్కరినే బయటకి లాగగలిగానని. ఇప్పటివరకు ఆ సంఘటన అతన్ని బతికుండగానే చంపుతోందని. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల మళ్ళీ అదే ఇల్లు. కాని ఈసారి అక్కడ వాళ్లంతా ఉన్నారు. రాఘవ్, మీనా, సావిత్రి, అర్జున్, దీప్తి, అందరూ. కాని వాళ్ల ముఖాలు, ఎర్ర కళ్ళు, పదునైన పళ్ళు, చాలా భయంకరంగా. అవి కదులుతున్నాయి, వాళ్లను పిలుస్తున్నాయి. దీప్తి నెమ్మదిగా లోపలికి నడవడం మొదలుపెట్టింది. అక్క నన్ను పిలుస్తోంది అంది. మీనా పట్టుకుంది. దీప్తి ఒక్కసారిగా మీనా చెయ్యి మీద కొరికింది. ఇంట్లో లైట్లు ఆరిపోయాయి. అరుపులు, అద్దాలు పగిలే శబ్దం, మెట్ల మీద ఎవరో పరుగెత్తిన శబ్దం. అర్జున్ టార్చ్ వెలిగించాడు. దీప్తి కనిపించలేదు. తలుపు తెరిచి ఉంది. అతను లోపలికి పరిగెట్టాడు. అక్కడ ఇంకో హాల్, ఇంకో ఇల్లు. కానీ గోడల మీద 100 ఫోటోలు. ప్రతి ఫోటోలో వాళ్ల కుటుంబం. ప్రతి ఫోటోలో ఒక అదనపు పిల్ల, ఆన్య. కొన్ని ఫోటోలలో 2 దీప్తిలు, కొన్నింటిలో 2 అర్జున్లు. ఒక ఫోటోలో రాఘవ్ లేడు. మరో ఫోటోలో మీనా లేదు. ఆ ఇల్లు వాళ్లను ఒక్కొక్కరినీ మార్చేస్తోందని అర్జున్కి అర్థమైంది. ముందు కారిడార్ చివర దీప్తి నిలబడి ఉంది. అతను పరుగెత్తి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆమె తిరిగి చూసింది. అది దీప్తి కాదు, ఆన్య. అదే వయస్సులో,
అదే ముఖం, అదే నవ్వు. నన్ను బయటకి తీసుకెళ్లడానికి వచ్చావా తమ్ముడు? అంది. వెనక నుంచి నిజమైన దీప్తి ఏడుపు వినిపించింది. అతను తిరిగి చూశాడు. ఇంకో గదిలో దీప్తి బంధించబడి ఉంది. అర్జున్ ఒకరిని ఎంచుకోవాలి. అక్కనా, చెల్లెలా? గట్టిగా అరుస్తూ దీప్తి వైపు పరిగెత్తాడు. దీప్తిని విడిపించి తలుపు దూకి బయటకి వచ్చాడు. తలుపు బిగుసుకుని మూసుకుంది. ఇల్లు నిశ్శబ్దం. 12 గంటలు దాటిపోయాయి. తలుపు మాయమైంది. అందరూ బ్రతికారు. దీప్తి మామూలుగా ఉంది. రాఘవ్ ఏడుస్తూ పిల్లల్ని హత్తుకున్నాడు. ఉదయమయింది. వాళ్ళు ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. నాగ్పూర్ నగరంలో కొత్త ఫ్లాట్ తీసుకున్నారు. 3 రోజులు ప్రశాంతంగా గడిచాయి. ఎలాంటి శబ్దం లేదు, ఎలాంటి తలుపు లేదు. 4వ రోజు రాత్రి దీప్తి తన డ్రాయింగ్ బుక్ తీసుకుని మీనా దగ్గరికి వచ్చింది. అమ్మా, నేను కొత్త ఇల్లు గీశా. మీనా నవ్వుతూ చూసింది. పేపర్ మీద వాళ్ళ కొత్త ఫ్లాట్ ఉంది. హాల్, సోఫా, టీవీ అన్నీ ఉన్నాయి. మరి గోడ మధ్యలో ఒక ఎర్ర తలుపు. దాని ముందు నిలబడి ఉన్న 2 చిన్నమ్మాయిలు, దీప్తి ఇంకా ఆన్య. పేపర్ వెనకవైపు పిల్లల అక్షరాల్లో ఒక్క లైన్, ఈసారి ఇద్దర్నీ తీసుకెళ్తాం. ఆ రాత్రి 12 గంటలకు వాళ్ళ కొత్త ఫ్లాట్ హాల్ గోడ మీద ఎర్ర రంగు గీత మొదలైంది. మరి కొత్త ఇంట్లో ఏం జరిగింది? ఈసారి లోపలికి ఎవరు వెళ్లారు? ఈ డీటెయిల్స్ అన్నీ పార్ట్ 2లో మాట్లాడుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే కొత్త ఇంట్లో ఏం జరిగి ఉంటుందో కామెంట్ చేయండి. పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.